నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు కొన్ని ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. అయితే ప్రతి ప్రభుత్వ పథకానికి ఏదైనా కానీ ప్రాతిపదికగా రేషన్ కార్డు తీసుకుంటారు కాబట్టి ఈ రేషన్ కార్డు కావాలని చెప్పేసి చాలా సార్లు అప్లికేషన్ పెట్టుకున్నారు. ప్రభుత్వ పాలన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రజాపాలన దరఖాస్తులు కావచ్చు, మీ సేవలు కావచ్చు, తర్వాత మొన్న ఇంటింటి సర్వేలో కూడా అప్లికేషన్లు ఇచ్చారు. ఇక ఈ రేషన్ కార్డులను డిజిటల్ విధానంలో జారీ చేయాలని ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. అదే విధంగా ఎవరైతే ఈ మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నారో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ విధానం పైన అధికారులు బిగ్ అప్డేట్ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి, మీ సేవ, కులగణన ఇలా అన్ని సందర్భాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను పౌర సరఫరాల శాఖ అధికారులు ఆన్లైన్ చేశారు. ఆ వివరాలన్నీ తహసీల్దార్ కార్యాలయానికి చేరుతున్నాయి. వచ్చిన డేటా ఆధారంగా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఆదాయ స్థితిగతులు, గతంలో కార్డు ఉందా, ప్రత్యేకంగా కార్డు ఆవశ్యకతమా, ప్రత్యేకంగా కార్డు అవసరమా తదితర వివరాలను సేకరించి వారి ఆధార్ కార్డు వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. అనర్హులైతే వారి దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. అర్హత ఉంటే వారి వివరాలు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి రిపోర్ట్ చేస్తున్నారు. ఇక అందుతున్న నివేదికల ఆధారంగా కొత్త కార్డులను మంజూరు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో చిన్నారులను కార్డుల్లో లబ్ధిదారులుగా చేర్చారు. కానీ వారికి రేషన్ పంపిణీ పైన కొంత డైలమా పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఈ అంశం పైన స్పష్టత ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. పిల్లల పేర్లను తమ రేషన్ కార్డులో జతపరచాలని తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకుంటే ఏకంగా పిల్లల పేరు మీదే కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. ఏళ్ల తరబడి నిరీక్షించిన వారికి రేషన్ కార్డులు రాకపోవడం, పిల్లల పేర్లను యాడ్ చేయడానికి దరఖాస్తులు చేసుకుంటే వాళ్ళ పేర్లతో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల నిరుపయోగమని లబ్ధిదారు నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో కొత్తగా పెళ్లైన వారు రేషన్ కార్డులో అప్లై చేసుకుంటే అల్లుని పేరు వాళ్ళ అత్త వాళ్ళ కార్డులో నమోదయ్యాయి. ఇక దీనిపై స్పందించినటువంటి ప్రభుత్వం వెంటనే వాటిని మరియు పిల్లలకు ఇచ్చినటువంటి రేషన్ కార్డులను రద్దు చేసింది. జాబితా ఎంపిక ప్రక్రియలో నెలకొన్న లోపాల కారణంగా ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. దీంతో కొత్త కార్డుల పంపిణీ వేళ ఇలాంటి సమస్యలను సరిచేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉందని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.